పానీపూరి వాటర్ బదులు మాచా వేసుకుని తాగితే ఎలా ఉంటుంది అంటారు? పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. పోలే అదిరిపోలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ క్లాసిక్ టీవీ. ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఈ రోజు ఛాలెంజ్ అంతా నా చేతిలోనే ఉంది. ఎందుకంటే నా చేతిలో ఉన్నది ఈ 100 రూపీస్ అనమాట. ఎస్, ఈ 100 రూపీస్. సో మ్యాటర్ ఏంటి అంటే, హైదరాబాద్ లో 100 రూపీస్ తో మనం ఫుడ్ తినాలి. మన బ్రేక్ఫాస్ట్ కి 100, లంచ్ కి 100, స్నాక్స్ కి 100, డిన్నర్ కి 100. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ గాంధీ తాత కనబడుతున్నారా? గాంధీ తాత ఒక విషయం చెప్తున్నారు అనమాట. ఏంటో తెలుసా? Don't forget to subscribe to Classic TV. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. క్లాసిక్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనం ఫస్ట్ 100 రూపీస్ ఆఫ్ ద డే ఖర్చు పెట్టడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి వీ కేమ్ టు పాసా. ఇక్కడ మండే టు సాటర్డే 99 రూపీస్కి వీ హ్యావ్ అన్లిమిటెడ్ బఫే అండ్ టిఫిన్స్ అంట. లైక్ ఇడ్లీ, బోండా, గారి, ఉప్మా, పొంగల్, దోశ ఒకటే ఇస్తారంట. సో ఫస్ట్ వెళ్ళి లెట్స్ అటాక్. నేను యాక్చువల్లీ నాకు ఇడ్లీ నచ్చదు కాబట్టి ఓన్లీ ఒకటే తీసుకున్నా, ఎందుకంటే న్యాయం చేద్దాం కాబట్టి. అండ్ దెన్ ఆబ్వియస్లీ మైసూర్ బజ్జీ ఈజ్ మై ఫేవరెట్. అదొకటి, గారి ఒకటి. జీడిపప్పు ఉందా? ఉప్మాలో జీడిపప్పు ఏరుకుని వేసుకుందాం గైస్. అంటే ఇక్కడ లోపల ఎవ్వరు క్రౌడ్ లేరు, బయట ఉన్నారు. ఇట్ ఈస్ ఫ్రీ యాక్చువల్లీ లోపల మీరు తినడానికి కానీ చేయడానికి కానీ. సో ఇంకా మొదలెడదామా? బాగానే ఉంది గైస్. లోపల యూజువల్లీ బోండా కుక్ అవ్వదు కదా. మధ్యలోకి కట్ చేసి చూద్దాం. వావ్, నూనె చూసారా? వావ్. ఆయిల్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ టిష్యూ పేపర్లో ఎంత పడిసింది. వా, ఒకదానికి టిష్యూ పేపర్ ఇట్లా అయిపోయింది. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? లోపల కూడా బాగానే ఉడికింది, కానీ నేను ఓన్లీ బొండలో పై పార్ట్ మాత్రమే తింటా. పై పార్ట్, లోపల పార్ట్. నడకల్లో నడక నీ హంస నడక ధర్మంపు చూసే నిలవల నా మనసు. ఇది పొంగల్లో లేదు, కిచిడీలో ఉంది, పప్పన్నంలో ఉంది. ఇట్స్ నాట్ పొంగల్ ఇలా చేయరు. సౌత్ ఇండియన్ కుక్స్ని పెట్టుకుని చేసుకోండి. అండ్ ఉప్మాలో జీడిపప్పు కోసం వెతికి జీడిపప్పు మాత్రమే తినే నేను బాగాలేదు కదా ఉప్మా. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేనైతే నార్మల్ నూబ్, మీకు ప్రోగా మంచిగా ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎడిటింగ్ స్కిల్స్కి చాలా డిమాండ్ ఉంది. అండ్ చాలా క్రియేటివ్గా ఆలోచించాలన్నమాట. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫన్ థింగ్. ఎడిటింగ్ నేను నేర్చుకుని చేస్తున్నాను కొంచెం. కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే, మీరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే, యాక్చువల్లీ క్లాసిక్ మీడియా హౌస్లోనే వీఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ ఎన్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ అనమాట. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాము, డెమో క్లాస్కి వచ్చేయండి, ఓకేనా? అండ్ ఫుడ్ ఇంపార్టెంట్, కండి. అండ్ వీ గోట్ ద దోశ. ఇందాకటి నుంచి ఫస్ట్ నుంచి కలర్ వస్తున్నాం కదా, దోశ వచ్చింది. ఆనియన్ దోశ ఆనియన్ వేసేసాడు, పచ్చిమిరకాయలు వేసాడు. నేను ఎప్పుడు చూడలేదు బాయ్. అంటే నేను తిన దగ్గర ఎక్కడ పచ్చిమిరకాయలు చూడలేదు. అండ్ ఏదో మసాలా వేసాడు, చూద్దాం. క్రిస్పీగా అయితే ఉంది, మంచిగా పెద్దగా కూడా ఉంది. కడుపు అయితే మంచిగా నిండుతుంది. ఆనియన్ దోశలో ఆనియన్ పక్కన పెట్టేసి దోశ తినడం ఈజ్ అన్ ఆర్ట్. దాంట్లో నేను ఆర్టిస్ట్. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దోశ ఇస్ గుడ్ అండ్ డీసెంట్, తినచ్చు. బాగుంది గైస్, నైస్, డన్, తినేస్తా. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే 100 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది. యూజువల్లీ దోశకి 60 రూపాయలు, ఇడ్లీ ప్లేట్ 40 రూపాయలు ఉంటుంది బయట. కానీ ఇక్కడ 100 రూపీస్కే ఇన్ని రకాల ఐటమ్స్ దొరికాయి అంటే ఐ థింక్ సో ఇట్ ఈస్ అ గుడ్ డీల్. నాలా కొంచెం తినే వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఎక్కువ తినే వాళ్ళకి చాలా మంచిగా తినచ్చు అనమాట. నాకు ఇక్కడ అయితే ఇడ్లీ ఈజ్ గుడ్. తర్వాత బోండా కొంచెం ఆయిల్ ఉంది, కానీ అది కూడా మంచిగా ఉంది. గారి కూడా మంచిగానే ఉంది. దోశ ఈజ్ ఆల్సో గుడ్. ఉప్మా నచ్చలేదు. పొంగల్ ఈజ్ ఆల్సో మేనేజబుల్.
ఈ బఫెట్లో నేను చెప్పాలి అనుకుంటే. సో దిస్ ద చెక్. సరే చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే 100 రూపీస్లో అయిపోయింది. మంచి ప్లేస్ ఫైండ్ అవుట్ చేసాము. లంచ్ అయితే సాహసం అనే చెప్పాలి. 100 రూపాయలు దొరకాలి కదా. మీల్స్ ఫుల్గా మనకు కడుపు నిండేదో చూద్దాం. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లంచ్. లంచ్ చెప్పాను కదా కొంచెం డిఫికల్ట్ అని చెప్పేసి, ఎందుకంటే మనం కడుపు నిండాలి, చీప్గా దొరకాలి అంటే. కానీ చీప్గా దొరికే ప్లేసులు అన్నీ ఎక్కడ ఉంటాయి మనకు తెలుసు. ఇట్ ఇస్ అట్ అమీర్పేట్. యూజువల్లీ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఏరియా కాబట్టి అక్కడ అంతా మనకి బడ్జెట్లో ఫుడ్ దొరికేస్తుంది అనమాట. ఇక్కడ ఐ ఫౌండ్ ఎ స్పాట్. అక్కడ 25 రూపీస్కి మనకి రైస్ వస్తుంది. లైక్ మినీ మీల్స్, పులిహార, టమాటో రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్ అట్లాగా. సో 2 రైస్లు ఏమైనా తీసుకుని తినేద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ లైన్లో ఉంటుంది అనమాట. 25 రూపీస్కి ఫుడ్ నేను యాక్చువల్గా ముందు తిన్నా, బాగుంటుంది. సో మళ్ళీ తిని చూద్దాం. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎలా ఉంటుందో తెలీదు, కానీ చాలా రష్ ఉంది. అన్న ఏమేమి ఉన్నాయి? అవునా, ఒక గోంగూర రైస్ ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ మనకి రైసెస్ దొరికే 25 రూపీస్. నేను గోంగూర రైస్ ఇంకా సాంబార్ రైస్ తీసుకున్నా. మనకి వెజ్ రైస్ ఉంది, లైక్ వెజ్ పలావ్ లాగా, అండ్ కర్డ్ రైస్ ఉంది, పులిహార ఉంది. ఇవి టేస్ట్ చేసి చెప్తాం ఎట్లున్నాయో. ఓకే, గోంగూర రైస్ తీసుకున్నాం కదా, ఇంత క్వాంటిటీ వచ్చింది. ఒక ప్రసాదం క్వాంటిటీలా కనబడుతుంది. దీంతో పాటు పైన ఆవకాయ ఇచ్చాడు. కమింగ్ టేస్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది తెలుసా. ఇది గోంగూర రైస్ పలావ్ రైస్ లాగా ఉందన్నమాట. గోంగూరతో పలావ్ చేసినట్టు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ నైస్. 25 రూపీస్కి మీరు బడ్జెట్ క్రంచ్లో ఉంటే మీరు పెట్టే మీరు ఈజీగా బతికేచ్చు. గోంగూర రైస్కి 4.8 అవుట్ ఆఫ్ 5 ఈజీగా ఇచ్చేస్తా రేటింగ్. అండ్ నెక్స్ట్ సాంబార్ రైస్లో కూడా ఆవకాయ వేసారు. అది ఎప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు వేసుకోలేదు సాంబార్ రైస్లో ఆవకాయ. అండ్ వెజిటేబుల్స్ అంటే ఆనిక్కాయ, క్యారెట్ కనబడుతున్నాయి. కానీ సాంబార్ రైస్లో పైన నెయ్యి వేసుకుని బూందీ చేసుకుని తింటే అబ్బా ఇదండి అసలు టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మేబీ వీళ్ళకి నేను బిజినెస్ లైసెన్స్ ఇస్తే 25 రూపీస్ కదా, ఇది ఇంకా 5 రూపాయలు పెట్టి నెయ్యి బూందీ వేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు 30 రూపీస్కి. బట్ 25 రూపీస్కి ఇట్ ఈస్ గుడ్. నో, టేస్ట్ ఈస్ ఆల్సో సో గుడ్. చాలా స్మూత్గా మనకి దిగిపోతుంది. 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే. మనకి 50 రూపీస్లో లంచ్ అయిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీనెస్కి మనం డెజర్ట్ తినాలి కదా ఖచ్చితంగా. అమీర్పేట్లో ఉంటే 100 రూపీస్లో మీరు డెజర్ట్ కూడా తినచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్ స్టాల్ దగ్గర ఐస్ క్రీమ్ ప్లస్ ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ కస్టర్డ్ లాంటిది ఏదో ఉంది. దట్ ఈస్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. 50 రూపాయలు అండి గైస్, 50 రూపాయలు. ఫ్రూట్స్ ఒకటి అయితే 40 రూపీస్, విత్ ఐస్ క్రీమ్ అంటే 50 రూపీస్. ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్. Thank you. Got it. Guys, we got this beautiful, very colorful ice cream fruit salad. దీంట్లో రకరకాల ఫ్రూట్స్ వేస్తారు. యాపిల్స్ కాయ, బనానా కాయ, డ్రాగన్ కాయ, ఇంకా కస్టర్డ్ కూడా వేస్తారు. కస్టర్డ్ వేస్తారు, పైన ఐస్ క్రీమ్ వేస్తారు. 50 రూపీస్కి చాలా వర్తున్నాలు అనమాట. కొంచెం కాదు, చాలా వర్త్. ఇక్కడ ఈగలు, హైజీన్ అవన్నీ మాట్లాడారు అనుకో, కొట్టేస్తాం మిమ్మల్ని. అరే ఇట్లా మజాకులు ఇంకొకసారి ఏకరాను. దీనికి కూడా రేటింగ్ 4.6 అవుట్ ఆఫ్ 5. 0.4% ఈగల్ గురించి. ఓకే, ఐఎమ్ ఈటింగ్ దిస్ హోల్. అండ్ లాస్ట్కి మనకి 100 రూపీస్లో మనం డెజర్ట్ కూడా తిన్నాం కదా అమీర్పేట్లో ఉంటే. నైస్ ఏరియా, ఐ లైక్ ఇట్. అండ్ ఈవినింగ్ 100 రూపీస్ మనం స్పెండ్ చేయడానికి ఆబ్వియస్లీ మనం స్నాక్స్ ప్లేసెస్ ఉంటాం. బజ్జీలు ఉంటాయి, పానీపూరీలు ఉంటాయి, సమోసాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి.
నాకు పానీపూరి ఇంకా చాట్ ఐటమ్స్ ఇష్టం కాబట్టి, అన్ని ఇష్టమే, ఇది కూడా ఇష్టం కాబట్టి ఈరోజు వీ కేమ్ టు మహేశ్వరి చాట్. ఇక్కడ 100 రూపీస్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి తినగలము, లెట్ us ఎక్స్ప్లోర్. మెనూ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో మహేశ్వరి చాట్లో చాట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పానీపూరి నుంచి దాబేలి, వడాపావ్, శాండ్విచెస్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ పానీపూరి లేకుండా నైనా లేదు, నైనా లేకుండా పానీపూరి లేదు. అండ్ 30 రూపీస్కి మనం ఈ పానీపూరి ఆర్డర్ చేసాము. ప్లేట్కి ఇన్ని వచ్చాయి 7 పీసెస్. అండ్ ఇవైతే నేను స్పెషల్గా కాళీపూరి ఆర్డర్ చేసుకున్నాను, నాకు ఇష్టం అని చెప్పేసి. అండ్ మనకి ఇచ్చారు కాబట్టి హైజీన్గా తినొచ్చు అనమాట. తోడ ప్యాజ్ డాలు భయ్యా అని అనడానికి ఉండదు, ఎందుకంటే ప్యాజ్ మనమే వేసుకుంటాం కాబట్టి. మాచా గర్లీస్, ఎనీ మాచా ఫ్యాన్స్? పానీపూరి వాటర్ బదులు మాచా వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అంటారు? పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ మీ అందరికి. పోలే అదిరిపోలే. నోరు సరిపోలేదు, చిన్న చిన్న పూరీలు వేయాలి కదా మరి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి ఏంటో. పానీపూరిలో మాచా పెట్టుకుని తిందామని అరాచకం మాట్లాడాం కదా, అందుకలా జరిగి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ స్పైసీ. వేడిగా లేదు కానీ గుడ్ ఓన్లీ. Cheers. So the next item which we ordered is cheese vada pav. It's 60 rupees. చూడండి ఒకసారి, చూడడానికి చాలా బాగుంది. వడపావ్లో చీజ్ మెల్ట్ చేశారు, మంచిగా దిస్ గార్లిక్ చట్నీ, వడ ఇచ్చారు, నైస్. కానీ సాస్ ఇచ్చారు. వడపావ్లో సాస్ తింటారా? బుద్ధునుడు ఎవడైనా వడపావ్లో సాస్ తింటాడా? తిండు. ఇదేంటి పండిపోయిన మిరపకాయ ఎందుకు ఇచ్చాడు? వై? సారీ, వెరీ సారీ. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. బట్ దిస్ ఓన్లీ దిస్ వడా పావ్ ఇస్ లుకింగ్ గుడ్. ద బెస్ట్ దేశీ బర్గర్. ఆ సాస్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ద చీజ్ ఇస్ సో నైస్. ద ఆలు టిక్కీ మధ్యలో ఏదైతే వడ పెడతాడో అది కూడా చాలా క్రిస్పీ ఉంది. సో బ్రో 4.5 out of 5 వడపావుకి. పానీపూరికి కూడా 4.3 out of 5 ఇస్తా. 4 out of 5 ఇస్తా పానీపూరికి, ఎందుకంటే ఇంకా కొంచెం బాగుండదు. ఓన్లీ డిన్నర్ ఒకటే మిగిలింది గైస్. ఆల్ ది బెస్ట్ టు మీ. మీరు కూడా మంచిగా చూసండి. లాస్ట్ వరకు చూడండి, ఓకే? అండ్ డిన్నర్లో మనం 100 రూపీస్ స్పెండ్ చేయడానికి, కానీ డిన్నర్ కదా కొంచెం లైట్గా మన బడ్జెట్లోకి వచ్చేలాగా అన్నీ సెట్ చేసేలాగా ఒక రాజస్థాన్ రెస్టారెంట్కి వచ్చాను. అది రాత్రి పుల్కాలు అవి తింటాం కదా, ఆ కాన్సెప్ట్ అనమాట. అండ్ దిస్ అ వెరీ క్యూట్ చోటు ప్లేస్. అది మాదాపూర్ మెట్రో స్టేషన్ రోడ్లోనే ఉంటుంది. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాము. అండ్ ఇక్కడ వీ ఆర్డర్డ్ దిస్ మిక్స్ పరాటా ఈస్ ఫర్ 75 రూపీస్. అండ్ ఈ ప్లేస్ అయితే దిస్ ఈస్ గివింగ్ అ వైబ్స్ ఆఫ్ ఒథెంటిక్ రాజస్థానీ ఫుడ్. మీరు కనుక మంచి రాజస్థానీ ఫుడ్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు, ఖచ్చితంగా. వెరీ వెల్ అని ముందే చెప్పేసా తిరగకుండానే. ఫస్ట్ దీని సంగతి చూద్దాం, కమాన్స్. సో ఈ మిక్స్ వెజ్ పరాటాలో అయితే మనకి ఆలు, కాలీఫ్లవర్, ఆనియన్, పన్నీర్ ఇవన్నీ వేసారనమాట. అండ్ పరాటాలోకి యూజువల్లీ కాంబినేషన్ పెరుగు, ఆల్వేస్ దహి ఇచ్చాడు. అండ్ దాంతోపాటు పుదీనా చట్నీ లేదని చెప్పేసి దే గేవ్ దిస్ గార్లిక్ చట్నీ, వెల్లుల్లిపాయ పచ్చడి. తిన్నాం కలిసి. వేడిగా ఉంది మంచిగా. నైస్. నాకు ఈ హోమ్ స్టైల్ మార్వాడి కైండ్ ఆఫ్ ఫుడ్ చాలా ఇష్టం. దానికి పర్ఫెక్ట్ సెట్. రాత్రి లైట్గా తిని పడుకోవచ్చు. ₹75కి అంటే మనకి షెల్టర్ ఉంది, ఇక్కడ అంబియన్స్ కొంచెం డీసెంట్ అంబియన్స్ ఉంది. అండ్ బయట వర్షాలు కదా, అందుకు కొంచెం షెల్టర్ అది ఉంది. ఎంత పెద్ద ప్లేట్లో మనం ఫుడ్ పెడతానంటే ఇట్ ఈస్ గుడ్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి.
లైక్ హోమ్లీ రాజస్థానీ ఫుడ్ ఇక్కడ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. మేము ఇక్కడ ఇంకా పుల్కలవి తీసుకుంటాం. నాకు అది పక్కన దొరికింది 100 రూపీస్ తిన్నాను కదా ఈరోజు. ఓకేనా, దీనికి రేటింగ్ ఇవ్వాలంటే నేను 4.8 out of 5 ఈజీగా ఇస్తా. ప్రైస్ కి, టేస్ట్ కి, డీసెన్సీకి. సో వీ కేమ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇలా మంచి మంచి ప్లేస్లు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు చూస్తూ ఉండాలి క్లాసిక్ టీవీ అని కోరుకుంటాము. క్లాసిక్ టీవీని చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సో ఇదే ఎంకరేజ్మెంట్ తో మీకు డ్రిల్ తెలుసు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. బాయ్.